ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పటికీ ఈ ట్రెండ్ మారదు, దీనిని మించింది కూడా ఉండదు. అందుకే ఎలాంటి టెక్నాలజీ వచ్చినా పాత తరం వస్తువులకు డిమాండ్ ఉంది. ఓల్డ్ మెథడ్స్ ఎక్విప్మెంట్ తో తయారు చేసినవే వుడెన్ గిఫ్ట్ అండ్ ప్లే ఆర్టికల్స్ సిటీలో తయారు చేయిస్తూ విక్రయించి అందరి మన్ననలు పొందుతున్నాయి స్టార్టప్ కంపెనీలు. తమ పిల్లలకు పాత తరం ఆట వస్తువులను పరిచయం చేయడానికి కొనుగోలు చేస్తున్నారు పేరెంట్స్. ఇది వరకు ప్లాస్టిక్, రబ్బర్తో చేసిన ఆట బొమ్మలు, గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా తక్కువగా ఉండేవి. అప్పుడున్నవన్నీ చెక్క, మట్టితో చేసిన వస్తువులే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. స్మార్ట్ ఫోన్లు, టీవీలతో బిజీగా ఉంటున్న పిల్లల కోసం వుడెన్ ఆర్టికల్స్ ను తీసుకెళ్తున్నారు పేరెంట్స్. సిటీలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ఆట వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలను ఇప్పుడు డిజైన్ చేసి అందమైన గిఫ్ట్ ఐటమ్స్ గా మార్చుతున్నారు. వీటిని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కళాకారులతో తయారు చేస్తున్నాయి స్టార్టప్ కంపెనీలు. Something out of my work to do a little bit where I can enjoy and relax my mind and at the same time grow with the help of these games like chess. It's a very strategic game, so you need to have those skills in order to play these games as well. So definitely by promoting these products which are eco-friendly, and not only in Indian markets but even outside India, people need these type of products and games to just help connect with the truly nature, help them boost their childhood, go back to the memories, and of course enjoy. That's the main thing actually when we play games. పిల్లలు ఆడుకునే చక్రం బండి, గోలీలు నిలిపే బాక్స్, చిన్న బొమ్మలు, తాబేళ్లు, మినీ రిక్షాలు, కలపకర్రతో చేసిన శిల్పాలు, చెస్ బోర్డ్స్ ను తయారు చేస్తున్నారు. పాత తరం జ్ఞాపకాలను ఈ తరం పిల్లలకు పరిచయం చేయడం కోసం కొనుగోలు చేస్తున్నారు తల్లిదండ్రులు. చార్మినార్, శిల్పారామం, జీడిమెట్ల, దిల్సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో కొన్ని సొసైటీలు ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. నగరంలో నిర్వహించే ఆర్ట్ ఎగ్జిబిషన్స్, వీకెండ్ మార్కెట్లు, స్టోర్లలో ఈ బొమ్మలను విక్రయిస్తున్నారు. Innovative mementos section, whatever the mementos we have in Hyderabad, no company is having. So one of that way, this Heritage series of frames, all these are royalty based paintings, and we sell as Indian heritage of India frames, and the response is very good from all the clients. And we make this type of bidri type looking type of frames also. We have metal mementos also, acrylic also, but more range is from wooden based price. Our price starts from 375 rupees up to 12,000 is our price range. And now our company is established in 2009. From that time up to now, I have done thousands orders, but no order is delayed. That reputation we got. పాత తరం వస్తువులకు భారీగా డిమాండ్ ఉందంటున్నారు నిర్వాహకులు. ఆర్ట్, హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ కు ఉన్న ప్రత్యేకత, పాతకాలం ఆటల పట్ల ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. పర్యావరణ హితంగా ఉండటంతో ఎంతో మంది ఇష్టపడుతున్నారు. పాత హైదరాబాద్ కల్చర్, వింటేజ్ డెకరేషన్ ను తమ ఆఫీసుల్లో కస్టమైజ్ చేయించుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. వస్తువుల సైజ్ ఆధారంగా 200 నుంచి 8,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. కంప్లీట్ గా వుడెన్ అండ్ ఈవెన్ క్లాత్ బేస్ గేమ్స్ అండి ఇవి. దీంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా ఏంటంటే మొబైల్స్ అడిక్ట్ అయిపోయి ఉన్నారు, లేదా స్క్రీన్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నాం. సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మనం కాన్సెప్ట్తో వచ్చాము. దీంట్లో ఏంటంటే ప్రతి గేమ్ ఏదైతే మనం గేమ్ ఆడుతున్నాం అనుకోండి, దాని వెనకాల ఖచ్చితంగా ఒక లాజిక్ కానీ, స్ట్రాటజీ కానివ్వండి, ఇలాంటి ఏదో ఒక మనకు కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం యూజ్ అయ్యేలాగానే డిజైన్ చేసి ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే మీకు ప్రస్తుతానికి చూస్తే ఇప్పుడు అష్టాచెమ్మ, పచ్చీసి ఇవన్నీ ఓల్డ్ టైమ్ గేమ్స్. కానీ దీనివల్ల కూడా ఏంటంటే పేరెంట్స్, పిల్లలు కలిసి ఆడుతున్నప్పుడు పేరెంట్స్ ఎలా ఆడుతున్నారు వాళ్ళని చూసి కూడా పిల్లలు నేర్చుకోవచ్చు. అంటే ఫర్దర్గా స్టెప్స్ ఎలాంటి ఇలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం కూడా ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. ప్లాస్టిక్ ఇట్లాంటిది అన్నింటినీ యూజ్ చేయట్లేదు ఎక్కడ కూడా. అండ్ మనం యూజ్ చేసేది కూడా అన్ని న్యాచురల్ కలర్స్, దేంట్లో కూడా కెమికల్ కానివ్వండి, సింథటిక్ కానివ్వండి, ఏది యూజ్ చేయము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ సూత్రాన్ని వ్యాపారంగా మలుచుకున్నాయి స్టార్టప్ కంపెనీలు. వీటితో కళాకారులకు ఉపాధి అవకాశం ఇవ్వడంతో పాటు వింటేజ్ వస్తువులను కొత్త తరానికి పరిచయం చేస్తున్నారు నిర్వాహకులు.